డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లారీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వారాహి యాత్రలో గ్రీన్ ట్యాక్స్ సమస్యను విన్న ఆయన అధికారంలోకి రాగానే దాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి 20,000 వరకు చెల్లిస్తున్న గ్రీన్ ట్యాక్స్ ఇకపై 1,500 నుంచి 3,000కు తగ్గనుంది. ఈ నిర్ణయంపై లారీ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఓ లారీ డ్రైవర్ కు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నారు. 2024 ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ట్యాక్స్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ తమిళనాడులో 200, తెలంగాణలో 500గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 6,000 వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్ వాపోయారు. దీంతో తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్ద వాపోతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక లారీ డ్రైవర్ కు ఇచ్చిన మాట గుర్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని చేర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. లారీలు, ట్రక్కుల వంటి రవాణా వాహనదారులకు ఊరట కలిగిస్తూ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయంతో ప్రస్తుతం ఏడాదికి గరిష్టంగా 20,000 వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఇకపై కేవలం 1,500 నుంచి 3,000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచింది. 7 ఏళ్లు దాటిన వాహనాలకు ఏడాదికి 200గా ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను పలు స్లాబ్లను మార్చింది. దీంతో గ్రీన్ ట్యాక్స్ 4,000 నుంచి 6,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. 2022 జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో సరుకు రవాణా వాహనదారుల తీవ్ర భారం పడింది. ఏడాదికి గరిష్టంగా 20,000 చెల్లించాల్సి వచ్చింది. దీంతో లారీల యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ లారీ డ్రైవర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.